అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుషాలి ఆన్లైన్ క్లాసెస్ అండ్ రుషాలి టీచింగ్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా 10వ తరగతి బయాలజీలో 5వ లెసన్ చూస్తున్నాము. నియంత్రణ సమన్వయ వ్యవస్థ. గ్రీకు దేశానికి చెందినటువంటి గాలన్ అనే శాస్త్రవేత్త నాడులను 2 రకాలుగా చెప్పాడు. అవేంటివంటే జ్ఞాన సంబంధమైనవి, అదేవిధంగా చర్య సంబంధమైనవి. అదేవిధంగా ఇక్కడ మనకు నాడీకణ నిర్మాణం గురించి చెప్పడం జరిగింది. ప్రతి నాడీకణంలో స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉండే కణదేహం ఉంటుంది. ప్రతి నాడీకణంలో కణదేహం ఉంటుంది. అదేవిధంగా మైలిన్ తొడుగు ఉంటుంది. ఒక తంత్రికాక్షాన్ని పక్కనున్న తాంత్రికాక్షాన్ని వేరు చేస్తుంది ఇక్కడ ఉండేటువంటి మైలిన్ తొడుగు. మైలిన్ తొడుగు స్వాన్ కణాలతో, ముఖ్యంగా క్రొవ్వు పదార్థాలతో తయారు చేయబడి ఉంటుంది. మన నాడీ వ్యవస్థలో 10 బిలియన్ల నాడీ కణాలు ఉంటాయి. మన నాడీ వ్యవస్థలో ఎన్ని ఉంటాయంటే 10 బిలియన్ల నాడీ కణాలు ఉంటాయి. ప్రచోదన, ప్రతిస్పందన మార్గాలు. నాడులు 3 రకాలు. అవేంటివంటే అభివాహి లేదా జ్ఞాని నాడులు, అపవాహి లేదా చాలక నాడులు, నెక్స్ట్ సహసంబంధ నాడులు. అభివాహి నాడులు దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకుని వెళ్తాయి. అంటే మన శరీరంలో కాలు ఒకవేళ నిప్పుకు తగిలినా, అదేవిధంగా చెయ్యి ఏదైనా చల్లక పదార్థాలు తగిలినా, ఈ రకంగా మన బాడీ ప్రతిస్పందించాలని ఆ ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకొని వెళ్ళేటి అభివాహి నాడులు లేదా జ్ఞానవాడులు. అపవాహి నాడులు అంటే కేంద్ర వ్యవస్థ నుంచి శరీర భాగాలకు ప్రచోదనాలను తీసుకొని వెళ్తాయన్నమాట. సహసంబంధ నాడులు వచ్చేసి అపివాహి నాడులను కలిపే నాడులను సహసంబంధ నాడులు అంటారు. ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్ చూడండి. మెదడు లేదా వెన్నుపాము నుంచి బయలుదేరేటి అపవాహి నాడులు. అపవాహి నాడులు అవయవ కండరాలకు చేరుతాయి. అవయవ కండరాలు అంటే జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాల నుంచి మళ్ళీ అభివాహి నాడులు మెదడు లేదా వెన్నుపాముకి చేరవేస్తాయి అన్నమాట. ఈ రెండింటి మధ్య ఉండేటి సహసంబంధ నాడులు. నెక్స్ట్ ప్రతీకార చర్య చాపమునింది. జ్ఞాన అవయవాలు వెన్నుపాము ప్రభావక అంగాలకు ప్రతీకార చర్య చాపం విస్తరిస్తుంది. ఫస్ట్ జ్ఞాన అవయవాలు అంటే కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం అట్లా. వాటి నుంచి వెన్నుపాముకు వస్తాయి. వెన్నుపాము నుంచి ప్రభావక అంగాలకు ఏ విధంగా ప్రతిస్పందించాలా అని ప్రభావక అంగాలకు వస్తాయన్నమాట. నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నాడీ ప్రచోదనం నిమిషానికి ఎన్ని మీటర్ల వేగంతో ప్రయాణిస్తుందంటే 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అన్నమాట. నాడీ వ్యవస్థలో 2 విభాగాలు ఉంటాయి. ఏంటంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ. కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటే మెదడు మరియు వెన్నుపాము కలిపి ఉండేటి కేంద్రీయ నాడీ వ్యవస్థ. మెదడు బ్రెయిన్ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ దీంట్లో మనం బ్రెయిన్ పిక్చర్ రఫ్గా గీయడం జరిగింది. ఇటువంటి పిక్చర్స్ మనం గీసుకోవడం వల్ల మనకి ఆ పిక్చర్ అనేది అట్నే మన మైండ్లో ముద్ర పడిపోతుంది. మనకి ఏదైనా క్వశ్చన్ వచ్చినా కానీ ఆ పిక్చర్ గుర్తుకొస్తుంది. ఆ పిక్చర్లో ఉండేటువంటి మనం గీసుకునే పార్ట్స్ గుర్తుకొస్తాయి. దాంట్లో ఉండే బిట్స్ ఏమన్నా ఉంటే ఆ పేజీ నెంబర్తో, ఆ ఏరియాతో సహా గుర్తుండిపోతుంది. ఈ విధంగా రఫ్ డయాగ్రామ్స్ వేసుకోవడం వల్ల. ఇక్కడ మనం మెదడుని చూసినట్లయితే ఇక్కడ చూడండి పిట్యూటరీ గ్రంథి ఉంది బఠానీ గింజ ఆకారంలో కింద. తర్వాత ఇక్కడ చూస్తే మెడుల్లా అబ్లాంగేటా ఉంది. ఇటు సైడ్ చూస్తే మస్తిష్క గోళార్ధం ఉంది. నెక్స్ట్ కార్పస్ కల్లోజం, నెక్స్ట్ మధ్య మెదడు, నెక్స్ట్ ప్రాన్స్ వెరోలే, నెక్స్ట్ అనుమస్తిష్కం, కిందికి వచ్చేసి వెన్నుపాము ఉంటుంది. ఇవి మెదడులోని భాగాలు. శరీర పరిమాణంతో పోల్చినప్పుడు ష్రూ అనే చిట్టెలుక మెదడు ఇతర జంతువులన్నిటికంటే పెద్దదిగా ఉంటుందంట. ష్రూ అనే చిట్టెలుక, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, మెదడు వెన్నుపాము కప్పి ఉంచుతూ మెనింజస్ అనే 3 పొరలు ఉంటాయి. ఏంటంటే ఎన్ని పొరలు ఉంటాయంటే మెనింజస్ అనే 3 పొరలు ఉంటాయి. ఈ పొరల మధ్య మస్తిష్క మేరుద్రవం ఉంటుంది. ఈ మస్తిష్క మేరుద్రవం దేనికి ఉపయోగపడుతుందంటే ఆఘాతాల నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. మెదడు బయట వైపు నాడీ కణదేహాలు ఉంటాయి. మెదడు బయట వైపు ఏముంటాయంటే నాడీ కణదేహాలు ఉంటాయి. ఇవి లేత బూడిద రంగులో ఉంటాయి. అదే లోపల వైపు ఏముంటాయి కణదేహాల యాక్సాన్స్ ఉంటాయి. అంటే తల మొండం మాదిరి. తల అంటే కణదేహాలు. మనకి ఒకసారి పాత టెక్స్ట్ బుక్లో ఉంది నాడీ కణదేహం. చూడండి నేను రఫ్గా గీస్తాను. ఈ విధంగా వచ్చి ఉంటుంది కణదేహం. ఇట్లా ఇలా వచ్చి ఉంటాయి కణదేహాలు. ఈ పార్ట్ని అంతా కణదేహం అంటారు. దీన్ని యాక్సాన్ అంటారు. ఈ కణదేహాలన్నీ మనకి బయటి వైపు ఉంటాయి కణదేహాలన్నీ. అవి లేత బూడిద రంగులో ఉంటాయి. లోపల వైపు కణదేహాల యాక్సాన్స్ ఉంటాయి. దీనికి మైలిన్ తొడుగు ఉంటుంది కాబట్టి తెలుపు రంగులో ఉంటాయి. అదేవిధంగా మెదడు భాగాలు చూడండి. ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడులో మస్తిష్కము, ద్వారాగోర్ధము ఉంటుంది. మధ్య మెదడులో దృగ్గోళాలు ఉంటాయి. వెనుక మెదడులో అనుమస్తిష్కము, మజ్జాముఖము ఉంటాయి. ఇక్కడ మీకు తెలుసా అని కొన్ని డిజిట్స్ ఇచ్చారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. మొత్తం మనం మెదడు బరువు చూసుకుంటే
1400 గ్రాములు ఉంటుంది. శరీర బరువులో పోల్చుకుంటే 2% ఉంటుంది. అంటే ఒక మనిషి ఒక 10 కేజీల బరువు ఉన్నాడనుకోండి, అందులో 2% అంటే 2 కేజీలమైన మనకి మెదడు ఉంటుందన్నమాట. 2% ఉపయోగించుకునే శక్తి 20%. మనం 100% తీసుకుంటే 20% పైన శక్తి ఉపయోగించుకుంటుంది. పురుషుని మెదడు బరువు 1375 గ్రాములు, అదే స్త్రీ అయితే 1275 గ్రాములు ఉంటుంది. ముందు మెదడులో చూడండి జ్ఞాన లంబికలు. ఇవి గదాకృతిలో ఉండే నిర్మాణాలు. ఉదరతలం వైపు నుండి మాత్రమే చూడగలము జ్ఞాన లంబికల్ని. ఇవి విధించే విధులు వచ్చేసి ఇవి వాసనకు సంబంధించిన జ్ఞానం కలిగించుటకు తోడ్పడతాయి. ఏవి? ఘ్రాణ లంబికలు. ఘ్రాణం అంటే వాసనకు సంబంధించినటువంటి జ్ఞానం కలిగిస్తాయి. మస్తిష్కం చూసినట్లయితే 2 అర్ధగోళాలు ఉంటాయి. ఉబ్బెత్తు భాగాన్ని గైరీ అంటాము, లోతుగా ఉండే భాగాన్ని సల్ఫీ అంటాము. ఇక్కడ విధులు మనం చూసినట్లయితే మానసిక సామర్థ్యాలకు స్థావరం. ఆలోచనలను, జ్ఞాపకాలను, కారణాలను వెతికే శక్తిని, ఊహాశక్తిని, ఉద్వేగాలను, వాక్కును నియంత్రిస్తుంది. ఈ మస్తిష్క మానసిక సామర్థ్యాలకు స్థావరం. ఆలోచనలు, జ్ఞాపకాలను, కారణాలను వెతికే శక్తిని, ఊహాశక్తిని, ఉద్వేగాలను, వాక్కులను నియంత్రిస్తుంది ముందు మెదడు. అదేవిధంగా అనేక అనుభూతులను ఊహించగలుగుతాం. చలిగా ఉంది, వేడిగా ఉంది, బాధగా ఉంది, ఒత్తిడి మొదలైన వాటికి ప్రతిస్పందించడం కానీ ముందు మెదడులో యొక్క భాగమే. నెక్స్ట్ ద్వారాగోర్ధం. ఈ లంబిక రాంబాయిడల్ ఆకారంలో ఉంటుంది. రాంబాయిడల్ ఆకారంలో ఉంటుంది. దీన్ని మెదడు యొక్క అంతరతలం నుండి మాత్రమే చూడగలుగుతాం. ఇది మస్తిష్కానికి మధ్య మెదడుకు మధ్యలో ఉంటుంది. ఇది థాలమస్, హైపోథాలమస్గా విభజించబడి ఉంటుంది. ద్వారాగోర్ధం ఎన్ని రకాలుగా విభజించబడి ఉంటుందంటే 2 రకాలు. అవి ఏంటంటే థాలమస్, హైపోథాలమస్. నెక్స్ట్ అవి విధించే విధులు చూడండి. కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించుట, కండరాల కదలికలకు ప్రతిక్రియ ప్రతిచర్యల కేంద్రకాలు, భావోద్వేగాలకు కేంద్రాలు, నీటి సమతుల్యత, రక్తపీడనము, శరీర ఉష్ణోగ్రత, నిద్రకి, ఆకలికి కేంద్రాలన్నీ ద్వారాగోత్రంలో ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఒక్కటి అడిగి దానికి కింద ఆప్షన్స్ ఇస్తారు. ఎట్లా అంటే శరీర ఉష్ణోగ్రతని నియంత్రించేది, శరీర ఉష్ణోగ్రతకి కేంద్రము, లేదా నిద్ర అవుతుందని మనకు ఏ రకంగా తెలుసుకుంటాం మెదడులో ఉండే ఏ భాగం వల్ల అని మనకి ఇస్తారంటే ద్వారాగోర్ధమా, మధ్య మెదడా, మజ్జాముఖమా, వెనుక మెదడా, అనుమస్తిష్కం అని మనకు ఆప్షన్స్ ఇస్తారు. కాబట్టి అవి విధించే విధులు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కటి కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. హైపోథాలమస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. హైపోథాలమస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది. మధ్య మెదడు చూడండి, ఇది ముందు మెదడును మస్తిష్కంతోనూ వెనుక మెదడులోని ఫ్రాన్స్కి కలుపుతుంది. ఫ్రాన్స్ పెరోలి మధ్య మెదడు అనేది. ఈ మధ్య మెదడు విధించే విధులు వచ్చేసి మస్తిష్క వల్కం నుండి వెన్నుపాముకు జ్ఞాన ప్రచోదనాలను, వెన్నుపాము నుండి హైపోథాలమస్కి పంపుతాయి. ఇవి జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాముకు పంపిస్తాయి మస్తిష్క వల్కం నుండి. అదేవిధంగా జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోథాలమస్కి పంపుతాయి అన్నమాట. దృష్టి, వినడానికి ప్రతిక్రియా చర్యలు చూపుతాయి. దృష్టి మరియు వినడానికి మధ్య మెదడు ఇవి 2 చేస్తుంది మధ్య మెదడు. అదేవిధంగా వెనుక మెదడు చూసినట్లయితే వెనుక మెదడు 2 భాగాలు, అనుమస్తిష్కం, మజ్జాముఖం. అనుమస్తిష్కం ఎక్కడ ఉంటుందంటే ఇది మస్తిష్కానికి దిగువగా, మజ్జాముఖానికి పైగా ఉంటుంది. దీనిలో 2 మస్తిష్క గోళార్ధాలు ఉంటాయి అనుమస్తిష్కంలో. ఇది విధించే విధులు వచ్చేసి శరీర సమతాస్థితిని, భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికలను నియంత్రిస్తుంది. అదేవిధంగా మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రిత చలనాలను నియంత్రిస్తుంది. ఏది? అనుమస్తిష్కం అనేది. మజ్జాముఖం చూసినట్లయితే ఇది త్రిభుజాకారంలో ఉండి వెనుక మెదడులోని ఫ్రాన్స్ నుండి ప్రారంభమై వెన్నుపాము వరకు వ్యాపించి ఉంటుంది మజ్జాముఖం అనేది. ఇది నిర్వర్తించే విధులు వచ్చేసి శ్వాస, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందన నియంత్రిస్తుంది. వాసోమోటార్ అంటే రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాపనం మారుతుంటుంది. వాసోమోటార్ అంటే రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాపనం మారుతూ ఉంటుంది. దీన్నే వాసోమోటార్ అంటాం. ఈ మజ్జాముఖం నిర్వర్తించే విధులు ఏంటంటే మింగడము, దగ్గడము, తుమ్మడము, వాంతులు చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లైన్ బేస్ చేసుకుని మనకి బిట్లు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఈ రకంగా వాంతులు చేసుకుంటున్నాడు, అతనికి వాంతులు చేసుకున్నట్లు మనకి నిర్వర్తించే మెదడులోని భాగం ఏదంటే మనకి ఆప్షన్స్ ఇస్తారు. ముందు మెదడు, వెనక మెదడు, మజ్జాముఖము, హైపోథాలమస్ అట్లా. అప్పుడు మనం మజ్జాముఖం అనే ఆప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వెన్నుపాము స్పైనల్ కార్డ్ SPINALCORD వెనుక మెదడు నుండి మొండెం పుష్టతలం పొడవునా ఉంటుంది. వెనుక మెదడు నుండి మొండెం పుష్టతలం పొడవునా ఉంటుంది. పుష్టతలం అంటే వెనకాల వైపు. వెన్నపాములో తెలుపు రంగు పదార్థం ఉపరితలంలో ఉంటుంది. బూడిద రంగు పదార్థం లోపలి వైపు ఉంటుంది. లియోనార్డో డావిన్సీ, స్టీవెన్ హెల్స్ వీరిద్దరూ కప్పలో మెదడును తొలగించినా అది బ్రతికి ఉండడం గమనించారు. ఎవరెవరంటే లియోనార్డో డావిన్సీ, స్టీఫెన్ హెల్స్ వీళ్ళిద్దరూ. కప్ప వెన్నుపాములో సూదిని నిలువుగా గుచ్చినప్పుడు వెన్నుపాము పనిచేయకపోవడం వల్ల కప్ప చనిపోవడాన్ని పరిశీలించారు. అంటే కప్పలో మెదడు తీసేసినా బ్రతుకుతుంది, కానీ వెన్నుపాముకు కనీసం సూది గుచ్చితే మాత్రం అది చనిపోతుందన్నమాట. మీకు తెలుసా, మెదడు నుండి బయలుదేరే నాడులు కపాల నాడులు. ఇవి 12 జతలు. వెన్నుపాము నుంచి బయలుదేరే నాడులు వెన్ను నాడులు. ఇవి 31 జతలు. ఇవి చాలా ఇంపార్టెంట్. 12 జతలు 31 జతలు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే స్కాట్లాండ్కి చెందిన చార్లెస్ బెల్, ఫ్రాన్స్కి చెందిన ఫ్రాంకోయిస్ మొజెండై పరదీయ నాడీ వ్యవస్థను 2 రకాలుగా విభజించాడు. ఏంటంటే పృష్ఠమూలం, ఉదరమూలం. పృష్ఠమూలం అంటే పృష్ఠమూలాన్ని నియంత్రించలేదు పరదీయ నాడీ వ్యవస్థ. అదేవిధంగా ఉదరమూలం అంటే కండర చలనాన్ని నియంత్రిస్తుంది. నెక్స్ట్ చూడండి, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. పరదీయ నాడీ వ్యవస్థ శరీరంలోని కొన్ని ప్రాంతాలలో, అంటే ఉదాహరణకు శరీర అంతర్భాగాలైన రక్తనాళాలు, సరళ మరియు హృదయ కండర భాగాల్లో అనియంత్రిత విధిని నిర్వహిస్తుంది. అటువంటి పరదీయ నాడీ వ్యవస్థనే మనము స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటాం. అంటే అంతర్భాగాలుగా ఉంటాయి రక్తనాళాలు, హృదయ కండర భాగాలు. వీటిని అనియంత్రితంగా నిర్వహిస్తూ ఉంటాయి. అంటే గుండె కొట్టుకోవడం కానీ, రక్తనాళాల్లో కవాటాలు కానీ, రక్తం సరఫరా కానీ అవి నియంత్రించేనే మనం జరగాలంటే కాదు కదా, అవి నిర్విరామంగా జరుగుతూనే ఉండాలి. కాబట్టి అటువంటి వాటిని స్వయంచోదిత నాడీ వ్యవస్థ పరిశీలిస్తుంది. పరదీయ నాడీ వ్యవస్థను స్వయంచోదిత నాడీ వ్యవస్థ అని అంటారు. స్వయంచోదిత నాడీ వ్యవస్థ ద్వారా శరీరంలో జరిగే అనియంత్రిత విధి ఏంటంటే మన కంటి పాప చిన్నదిగా పెద్దదిగా మారుతూ ఉంటుందన్నమాట. హృదయ స్పందన, శ్వాసక్రియ మొదలైన పనులను మెడల్లా అబ్లాంగేటా అనే మెదడు భాగం నియంత్రిస్తుంది. హృదయ స్పందన, శ్వాసక్రియ మొదలగు పనులను మెడల్లా అబ్లాంగేటా అనే మెదడు భాగం నియంత్రిస్తుంది. మెడల్లా అబ్లాంగేటా ప్లస్ స్వయంచోదిత నాడీ వ్యవస్థ = అనియంత్రిత చర్యలు. అంటే మన నియంత్రణలో ఉండవు, అనియంత్రితంగా జరిగిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ అని 2 ఉన్నాయి. సహానుభూత నాడీ వ్యవస్థ కిందికి ఏమొస్తాయో, సహానుభూత పరనాడీ వ్యవస్థ కిందికి ఏమొస్తాయో చూడండి. కనుపాప పెద్దది కావడం సహానుభూతము, యథాస్థితికి రావడం సహానుభూత పరనాడీ వ్యవస్థ. లాలాజలాన్ని స్రవించడం సహానుభూతం, లాలాజలాన్ని స్రవించడాన్ని ఉత్తేజపరచడం సహానుభూత పరనాడీ వ్యవస్థ. శ్వాసనాళం పెద్దది కావడం, శ్వాసనాళం యథాస్థితికి రావడం. హృదయస్పందన వేగాన్ని పెంచడం, హృదయస్పందన వేగాన్ని తగ్గించడం. రక్తపీడనాన్ని పెంచడం, రక్తపీడనాన్ని తగ్గించడం. క్లోమగ్రంథి క్రియావేగాన్ని తగ్గించుకోవడం, క్లోమగ్రంథి క్రియావేగాన్ని పెంచడం. జీర్ణగ్రంథుల స్రావాలను తగ్గించడం, స్రావాలను పెంచడం. మూత్రాశయం సడలడం, మూత్రాశయం సంకోచించడం. లైంగిక అవయవాలు ఉత్తేజితాన్ని తగ్గించడం, ఉత్తేజం చేయడం. ఇవి 2 కొంచెం ఆపోజిట్గా అనిపిస్తున్నాయి మనకి చూసినట్లయితే. వెన్నెముకను దగ్గరగా ఉన్న గాంగ్లియన్లు నాడుల ద్వారా వెన్నుపాములో కలపబడి ఉంటాయి. వెన్నెముకకు ఇరువైపులా నాడీ సందులు, అంటే సహానుభూత నాడీ వ్యవస్థ మరియు సహానుభూత పరనాడీ వ్యవస్థ ఉంటాయన్నమాట. మెదడులోని గాంగ్లియన్లు మరియు వెన్నుపాము చివరినాళ్ళు కలిపి సహానుభూత పరనాడీ వ్యవస్థ అంటారు. సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ 2 కలిపి స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మెదడు దగ్గర ఉండేటువంటి నాడులు ఏంటంటే గాంగ్లియన్, వెన్నుపాము దగ్గర ఉండేటువంటి ఏంటంటే గాంగ్లియన్ నాడులు. ఇవి వెన్నుపాములో కలపబడతాయి అన్నమాట. వెన్నుపాముకి ఇరువైపులా ఉండేటువంటి నాడీ సందులే సహానుభూత నాడీ వ్యవస్థలు. అదే మెదడులోని గాంగ్లియన్లు, వెన్నుపాములోని చివరి నాడులు కలిపే సహానుభూత పరనాడీ వ్యవస్థ. ఆ రెండింటిని కలిపితే స్వయంచోదిత నాడీ వ్యవస్థ. అది కొంచెం క్లారిటీగా పాజ్ చేసుకొని వినండి, లేదంటే రాసుకోండి ఒకవేళ అర్థం కాకపోతే. నెక్స్ట్, నాడీ వ్యవస్థతో సంబంధం లేని సమన్వయం. పాల్ లాంగర్ హ్యాన్స్ వ్యాధి నిర్ధారణ శాస్త్రవేత్త, ప్రొఫెసర్. 1868లో క్లోమ్లో లాంగర్ హ్యాన్స్ పుట్టుకలు ఉంటాయని చెప్పాడు. ISLET ఐస్లేట్ అంటే దీవి. చిన్న ప్రేగు యొక్క మొదటి భాగాన్ని మనం ఆంత్రమూలం అంటారు. ఆంత్రమూలం నుండి బయలుదేరే క్లోమనాళాన్ని కట్టివేయడం వలన క్లోమం నశిస్తుంది. కానీ లాంగర్ హ్యాన్స్ పుట్టుకలు మాత్రం సాధారణంగా ఉంటాయన్నమాట క్లోమంలో.
1912వ సంవత్సరంలో లాంగర్హాన్స్ పుట్టుకలు ఒక ప్రత్యేకమైన స్రావాన్ని ఉత్పత్తి చేసి నేరుగా రక్తంలోకి స్రవిస్తాయి. దీనికి ఇన్సులిన్ అని నామకరణం చేశారు. లాటిన్ భాషలో ఇన్సులా అంటే దీవి, INSULA ఇన్సులా అంటే దీవి. ఇక్కడ చూడండి ఇతర రసాయనిక సమన్వయాలు. 1905లో స్టార్లింగ్ అంటే ఆంగ్ల శాస్త్రవేత్త రక్తంలో స్రవించే పదార్థాలకు హార్మోన్లని పేరు పెట్టాడు. హార్మోన్లు స్రవించే గ్రంథులు ఏంటంటే వినాల గ్రంథులు, రక్తంలోకి స్రవించేటి ఏంటంటే హార్మోన్లు. ఇక్కడ మనం చూసినట్లయితే అంతఃస్రావి గ్రంథులు, వాటి వల్ల మన శరీరంలో జరిగే ప్రతిస్పందనలు ఏంటో చెప్పారు. ఇది ఈ పట్టిక ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక బిట్ ఖచ్చితంగా పడుతుంది అన్నమాట. నాళ గ్రంథులు ఏంటంటే కాలేయం, క్లోమం. ఇక్కడ చూడండి ఫస్ట్ పీయూష గ్రంథి ఉంది, వినాల గ్రంథి. అది స్రవించే హార్మోను, శరీర భాగంపై వాటి యొక్క ప్రభావం చూడండి. ఫస్ట్ సొమాటోట్రోఫిన్ ఎముకల పెరుగుదల, థైరోట్రోపిన్ థైరాయిడ్ గ్రంథి పైన, గొనాడోట్రోపిన్ ముష్కాలు స్త్రీబీజకోశాల పైన, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ అడ్రినల్ కార్టెక్స్ ఉత్తేజపరుస్తుంది. లూటినైజింగ్ హార్మోన్ పురుషులలో టెస్టోస్టెరాన్ స్రవించడానికి, స్త్రీలలో అండోత్సర్గం కార్పస్ లుటియం అభివృద్ధికి, ప్రొజెస్టెరాన్ స్రవించడానికి లూటినైజింగ్ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పురుషులలో శుక్రకణాల ఉత్పత్తికి, స్త్రీలలో గ్రాఫియన్ పుటకాల అభివృద్ధి, ఈస్ట్రోజన్ స్రవించడానికి, పాల ఉత్పత్తికి మరియు స్రవించడానికి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. పీయూష గ్రంథి చూడడానికి బఠానీ గింజ ఆకారంలో ఉన్నప్పటికీ అవి స్రవించే హార్మోన్ల వల్ల మన శరీరంలో మేజర్ పెరుగుదల, మానసిక వికాసాలు జరుగుతాయన్నమాట. నెక్స్ట్ చూడండి థైరాయిడ్. ఇది గొంతు దగ్గర ఉంటుంది. ఇది స్రవించే హార్మోన్ థైరాక్సిన్ సాధారణ పెరుగుదల రేటు మరియు జీవక్రియలపైన ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా స్త్రీబీజ కోశం ఇది ఎక్కడ ఉంటుందంటే ఉదరం కింద ఉంటుంది. ఇది స్రవించే హార్మోన్ వచ్చేసి టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్ మరియు ఈస్ట్రోజన్. టెస్టోస్టిరాన్ పురుషుల్లో ఉంటుంది, స్త్రీలలో ఉండేటి ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్. ప్రొజెస్టిరాన్ వచ్చేసి గర్భాశయం పెరుగుదల, పిండ ప్రతిస్థాపన, స్తనగ్రంథుల అభివృద్ధి. చెప్పాలని ఉత్సుకత ఎక్కువైనప్పుడు ఆ విధంగా తడబాటు జరుగుతుందన్నమాట. పిండ ప్రతిస్థాపన అంటే అదే మనం పీరియడ్స్ అయిన తర్వాత శుక్రకణం వచ్చి కలిసినప్పుడు మనకి ఏర్పడుతుంది కదా పిండం, అది 3 months లోపల జరుగుతుంది. దాన్నే పిండ ప్రతిస్థాపన అంటారు. స్తనగ్రంథుల అభివృద్ధి, బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి స్తనగ్రంథుల అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా గర్భాశయం పెరుగుదల, వీటికి ఉపయోగపడే హార్మోన్ వచ్చేసి ప్రొజెస్టిరాన్. ఈస్ట్రోజన్ వచ్చేసి కటివలయం పెరుగుదల, 28 రోజుల ఋతుచక్రం యొక్క నియంత్రణ ఈస్ట్రోజన్. ఇంకా చూడండి ముష్కగోనులు టెస్టోస్టిరాన్. పురుషులలో ముఖం పైన వెంట్రుకల పెరుగుదల, కండరాల అభివృద్ధి, కంఠస్వరంలో మార్పు, లైంగిక ప్రవర్తన, పురుషుల లైంగిక అవయవాల అభివృద్ధి, వీటికి ముష్కాలు అదేవిధంగా స్రవించే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా అడ్రినల్ ఇది ఎక్కడ ఉంటుందంటే మూత్రపిండం పైన ఉంటుంది. హృదయ స్పందనను పెంచడం, రక్తంలో చక్కెర శాతాన్ని పెంచడం, హృదయ ధమని వ్యాసాన్ని, కంటిపాప వ్యాసాన్ని పెంచడం ని నియంత్రిస్తుందన్నమాట అడ్రినల్ గ్రంథి. నెక్స్ట్ చూడండి పునశ్చరణ యాంత్రికము. రక్తంలో ఎడ్రినల్ ఎక్కువగా విడుదలైతే జీవక్రియలపై ప్రభావం ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుందన్నమాట ఎడ్రినల్ని. అందుకే మనము భావావేశాల హార్మోను అంటామన్నమాట. రక్తంలో చక్కెర సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉన్నప్పుడు రక్తంలో ఎక్కువ ఇన్సులిన్ విడుదలవుతుంది. చక్కెర శాతం సాధారణ స్థాయికి వచ్చినప్పుడు ఇన్సులిన్ విడుదల తగ్గిపోతుంది. అంతఃస్రావీయ గ్రంథులు విడుదల చేసే హార్మోన్ల పరిమాణం మరియు సమయం మన శరీరంలో అంతర్గతంగా నిర్మితమైన పునశ్చరణ యాంత్రికం నియంత్రిస్తుంది. ఇక్కడ చూడండి మీకు తెలుసా అని ఇచ్చారు. మైమోజా ప్యూడికా అంటే అత్తిపత్తి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. పత్రవృంతం అడుగు భాగంలో ఉబ్బెత్తుగా ఉన్న మెత్తటి తల్పం వంటి నిర్మాణాన్ని పలైవ్ని అంటాం. పలైవ్ని వీటి కణాలలో ఎక్కువగా కణాంతర అవకాశాలు మరియు ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. నీటి పీడనం వలన పలైవ్ని ఆకు నిలువుగా ఉంచుతుంది. అత్తిపత్తి మొక్క స్పర్శతో నాస్టిక్ చలనాన్ని చూపిస్తుంది. దీన్ని స్పర్శానువర్తనం అంటారు. మనం ఆకులను ముట్టుకున్నప్పుడు విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి. ఆకు ముడుచుకొని 20 నుంచి 30 నిమిషాల తర్వాత పలైవ్నిలోకి నీరు తిరిగి చేరడం వలన అది గట్టిపడి ఆకులు తిరిగి నిలువుగా అవుతాయి. ఇదేం లేదండి, మనం అత్తిపత్తి ఆకును ముట్టుకోగానే అది ముడుచుకుంటుంది, తర్వాత కొద్దిసేపటికి యథాస్థానానికి వస్తుంది. దాన్ని మనం ఇక్కడ శాస్త్రీయ లాంగ్వేజ్లో చెప్పారు, అంటే సైంటిఫిక్ లాంగ్వేజ్లో చెప్పాడు. పలైవ్ని అంటే ఉబ్బెత్తుగా ఉండేటువంటి తల్పం అన్నమాట. దాంట్లో ఉండి వాటర్
విద్యుత్ ప్రచోదనాలు జరిగి ఉండడం వల్ల అది గట్టిగా నీలుకుంటుందంట. తర్వాత మామూలు యథాస్థానానికి వస్తుందని వాళ్ళు చెప్పారు. ఇది కూడా ఇంపార్టెంట్. మైమోజా ప్యూడికా అత్తిపత్తి యొక్క శాస్త్రీయ నామం. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే హార్మోన్లు ఉపయోగాలు ఇచ్చారు. ఇవి ఎక్కడుంటాయంటే ఈ హార్మోన్లు మొక్కల్లో ఉండేటి యాక్సిన్లు, జిబ్బరిన్లు, సైటోకైనిన్స్, యాబ్సిసిక్ ఆమ్లం, ఇథిలిన్ వీటి యొక్క ఉపయోగాలు చూద్దాం. వీటిని కూడా బిట్ ఇస్తారు. ఏ విధంగా ఇస్తారంటే ఫలాలు పక్వానికి రావడానికి ఉపయోగించే హార్మోన్ ఇథిలిన్. పలానా రామయ్య ఈ రకంగా మామిడి తోట వేశాడు, దానిలో ఫలాలు పక్వానికి రావడానికి అతడు పచ్చి మామిడికాయలను కోసి ఏ రసాయనం ఉపయోగించడం వల్ల మామిడికాయ పండుగా మారుతుందని ఆ రకంగా సోది చెప్పి మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు మ్యాటర్ ఎక్కువ పెట్టి మనం దాన్ని కీ పాయింట్ పట్టుకునే లోపలనే మన టైం అంతా వేస్ట్ చేస్తారు. అదే క్వశ్చనర్ యొక్క మెయిన్ ఉద్దేశం. మనల్ని ఏ రకంగా తప్పుదారి పట్టేయాలా, మన టైం ఏ రకంగా వేస్ట్ చేయాలని మొత్తం అదే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారు. మనం వాళ్ళకు చిక్కకుండా ఏ రకంగా మన టైం సేవ్ చేసుకుంటా మన ఆన్సర్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటా మన లక్ష్యాన్ని ఏ విధంగా చేరాలో మనం ప్రాక్టీస్ చేయాలా. ఇక్కడ చూసినట్లయితే యాక్సిన్స్ కణం పెరుగుదల మరియు కాండం వేరు విభేదనం వీటికి యాక్సిన్స్ ఉపయోగపడతాయి. అదే జిబ్బరిల్లిని చూసినట్లయితే విత్తనాల అంకురోత్పత్తి, కూరగాయలు మొలకెత్తడం, కాండం పొడవుగా కావడం, పుష్పించడానికి ప్రేరేపించడం, విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి. ఇది చాలా ఇంపార్టెంట్. విత్తనాలు లేని ఫలాల అభివృద్ధి. ఫర్ ఎగ్జాంపుల్ ద్రాక్ష పళ్ళల్లో కానీ సీతాఫలం పళ్ళల్లో కానీ ఎక్కువ విత్తనాలు మనకి ఇరిటేషన్ కలిగిస్తాయి. కర్బూజకాయలు, కలింగరకాయలు వీటిల్లో ఆ విత్తనాలు లేకుండా ఫలాలు రావడానికి జిబ్బరిల్లిన్స్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ కూరగాయలు మరియు విత్తనాల్లో సుప్తావస్థను తొలగించడం. నెక్స్ట్ సైటోకైనిన్స్ కణ విభజనను ప్రేరేపించడం, పార్శ్వకూరకాల పెరుగుదలను ప్రేరేపించడం, ఆకులు రాలకుండా చేయడం, పత్రరంధ్రాలు తెరుచుకునే విధంగా చేయడం. ఇవి సైటోకైనిన్ల పని. మనం ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం ఊహించుకోవాలి చదువుకునేటప్పుడే. ఆ రకంగా బిట్టు పడితే మనం ఈ రకంగా ఆన్సర్ చేసిస్తామని ఒక ఆలోచన మన మెదడులో ముందే వచ్చిందనుకో, ఎగ్జామినర్ కంటే మనం ఒక అడుగు ముందు ఉన్నప్పుడు అప్పుడు అతను ఏ రకంగా ఇచ్చినా కానీ మనం ఈ ఆలోచన ముందే చేస్తాం కాబట్టి దీనికి ఆన్సర్ ఇది ఉంటుందని ఆన్సర్ చేయగలుగుతామన్నమాట. నెక్స్ట్ యాబ్సిసిక్ ఆమ్లం పత్రరంధ్రాలు మూసుకుంటా విత్తనాల సుప్తావస్థను ప్రోత్సహిస్తాయన్నమాట. ఇథిలిన్ ఫలాలు పక్కానికి రావడానికి ఉపయోగపడతాయి. చార్లెస్ డార్విన్, ఫ్రాన్సిస్ డార్విన్ కాంతి అనువర్తనంపై ప్రయోగాలు చేశారు. 1962లో ఈ ఎఫ్డబ్ల్యూ వెంట్ అనే డచ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఓటో ధాన్యపు అంకురం పైన ప్రయోగాలు చేశాడు. ప్రాంకుర కవచం కొన భాగంలో రసాయనిక మార్పుకు కారణం ఆక్సిన్. వెంట్ అంటే వెంట్ ఆక్సిన్ అని మొట్టమొదటిగా మొక్క హార్మోన్ను కనుగొనగలిగాడు. ఆక్సిన్ ఫస్ట్ కనుగొనింది ఎవరు అంటే ఆక్సిన్ మొక్క యొక్క హార్మోన్, పెరుగుదల హార్మోన్. వెంట్ ఆక్సిజన్ కాదు, ఆక్సిన్. నెక్స్ట్ మొక్కల్లో అనువర్తనాలు. బాహ్య ఉద్దీపనలకు లోనైనప్పుడు చలనం, అనువర్త చలనాలు. కొన్ని సందర్భాల్లో ఉద్దీపన దిశ చలన దిశను నిర్ధారిస్తుంది, మరికొన్ని సమయాల్లో చలన దిశ ఉద్దీపనల దిశను నిర్ధారించదు. ఇటువంటి ప్రతిస్పందనలను మనం నాస్టిక్ చలనాలు అంటాము. అంటే ఏం లేదండి, ఉద్దీపన చలన దిశను నిర్ధారిస్తుంది అంటే చలన దిశ ఉద్దీపన దిశను నిర్ధారించదు. మనము ఉద్దీపన ఏం జరుగుతుంది, మనం కొవ్వొత్తి దగ్గర చేయి పెట్టామనుకో, దానికి ప్రతిచర్యగా ఏం జరుగుతుంది, చెయ్యి పక్క తీసుకుంటాం, అది చలనం అన్నమాట. ఆ రకంగా కొన్నిసార్లు ఉద్దీపన చలనాన్ని నిర్దేశిస్తుంది కానీ చలనం ఉద్దీపన దిశను నిర్ధారించదని అర్థం. ఇది లాజిక్ మనం ఉదాహరణతో ప్యారలల్గా కోఆర్డినేషన్ సింక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్, లైక్, షేర్, కమెంట్. దిస్ ఈజ్ హరిత SGT. నెక్స్ట్ లెసన్ తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ మీ.